శుభోదయం. నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున అపురూపమైనదమ్మా ఇల్లాలి జన్మ. ఇల్లాలి గురించి కొంచెం క్లుప్తీకరించుకుందామండి. నిజంగా చెప్పాలంటే అవకాశం ఉంటే పదే పదే వినండి. మీకు ఏమాత్రం భార్య అంటే ఇష్టం ఉంటే దీన్ని 10 మందికి షేర్ చేయండి. ఎంతకన్నా నేనేం కోరుకోను. ఇందులో ప్రతి మగవాడు తెలుసుకోవాల్సినటువంటి అద్భుతమైన సూచనలు ఉన్నాయండి. అవి పాటిస్తే మీ జీవితం సుఖమయం అవుతుంది. భార్యాభరణుల దగ్గర వర్కౌట్ అవుతుంది. 2012లో రోచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేశారు. అందులో చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు వెల్లడయ్యాయి. సాధారణంగా భార్యాభర్తల్లో పురుషులు వయసులో పెద్దవారే ఉంటారు కాబట్టి వారు తమకన్నా ముందే మరణిస్తారనే అంశాన్ని జీర్ణించుకోవటానికి మహిళలు ముందుగానే మెంటల్లీ ప్రిపేర్ అయి ఉంటారు. తనకన్నా చిన్నదైన భార్య చనిపోతుందనే సన్నద్ధత పురుషుల్లో ఉండదట. భార్య చనిపోతే భర్త కుంగుబాటుకు గురవటానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమని వారు విశ్లేషించారండి. అయితే భార్య మీద జోకులేస్తారు, కోపం వస్తే అరుస్తారు, అలుగుతారు, తిడతారు. ఆమె శాశ్వతంగా దూరం అయితే మాత్రం తట్టుకొని బతికేంత మానసిక బలం పురుషులకు లేదండి. ఆమె లేని మగాడి జీవితం మోడువారిన చెట్టుతో సమానం. అడగకుండానే అన్నీ అమర్చి పెట్టిన నాళ్ళు ఆమె విలువ తెలుసుకోలేని మహానుభావులు చాలామంది ఉన్నారు. 90% మంది. ఆమె వెళ్ళిపోయిన నాడు మనసులో మాటను చెప్పుకునే తోడు లేక, అందరితో కలవలేక, మనసులోనే కుమిలిపోయి శారీరకంగా క్షీణించిపోతూ ఉంటాడు మగవాడు. నేను ముందు పోతే పసుపు కుంకాలు మిగిలిపోతాయేమో కానీ ఆ జీవుడు ఎంత అవస్థ పడతాడో నాకు తెలుసు. పైనున్న దేవుడికి తెలుసు. ఒరే, పచ్చటి చెట్టు కింద కూర్చొని చెప్తున్నా, దేవుడా ఈ మనిషిని తీసుకెళ్ళు, ఆ తర్వాత నా సంగతి చూడు అని రోజు దండం పెట్టుకునేటువంటి ఆడవాళ్ళు ఎందరెందరో ఉన్నారు. స్త్రీమూర్తులు ఎందరెందరో ఉన్నారు. ఉత్తమ ఇళ్ళాళ్ళు ఎంతమందో ఉన్నారు. మొగుడి మొగుడి చావు కోరుకునే వెర్రిమొండలు ఎవరైనా ఉంటారా అండి? దయచేసి అనుకోవద్దండి. ముద్దుగా అంటున్నమాట. మొగుడి చావు కోరుకునే ఇల్లాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? మరి నాకు మీ మావయ్య అంటే చచ్చేంత ఇష్టం రా. ఆయన మాట చెల్లకపోయినా సరే, కోరిక తీరకపోయినా సరే, నా ప్రాణం కొట్టుకుపోయేది. చీకటంటే భయం, ఉరిమితే భయం, మెరుపంటే భయం. వెన్నంటి ఉండకపోతే ధైర్యం ఎవరిస్తారు? అర్ధరాత్రి పూట ఆకలేస్తోందని లేచి కూర్చుంటే ఆవిరి కుడుములు, కందట్లు, పొంగరాలు ఎవరు చేసి పెడతారు? ప్రముఖ రచయిత శ్రీ రమణ రాసిన, నటుడు ప్రయోక్త శ్రీ తనికెళ్ల భరణి తీసిన మిథునంలో భర్త మరణం గురించి బుచ్చిలక్ష్మి పాత్ర ఆవేదన ఇది. నటుడు రంగనాథ్ గుర్తున్నారా మీకు? భార్యతో అపూర్వమైన అనుబంధం ఆయనది. మేడ మీద నుంచి పడటంతో నడుం విరిగి ఆవిడ మంచాన పడితే 14 ఏళ్ల పాటు ఆమెకు సేవలు చేశారు రంగనాథ్. తాను ఎంతగానో ప్రేమించిన భార్య శాశ్వతంగా దూరం అవ్వటాన్ని తట్టుకోలేక మరి కుంగుబాటుకు గురై 2015లో ఉరి వేసుకొని చనిపోయారు నటుడు రంగనాథ్. ఇక ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు సైతం భార్య భాగ్యవతి మరణాన్ని తట్టుకోలేక ఆమె వెళ్ళిన ఏడాదిన్నరలోపే తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య అంటే ఎంత ఇష్టమో, ఆయన ప్రాణమిత్రుడు అంటే ముళ్ళపూడి వెంకటరమణ అంటే అంత ఇష్టం. ఇద్దరూ లేని లోకం నాకొద్దు అని అనుకున్నాడు బాపు గారు. సాధారణంగా భార్య అంటే చాలామందికి చులకన భావం ఉంటుంది కదా. భార్య తన మీద ఆధారపడి ఉందని, తాను తప్ప ఆమెకు దిక్కు లేదని చాలామంది పురుషులు అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది. చాలామంది పురుషులు తమకు తెలియకుండానే భార్యపై మానసికంగా ఆధారపడిపోతారు. భార్యను కోల్పోయినప్పుడు ఆ లోటు వారికి బాగా తెలుస్తుంది. వారి జీవితం గందరగోళంగా పడిపోతుంది. అయోమయ అవస్థలో ఉండిపోతారు వారు.
భాగస్వామి దూరమైనప్పుడు మహిళలు స్పందించే తీరు చాలా భిన్నంగా ఉంటుందండి. భర్తకు దూరమైన తర్వాత మహిళలు కుటుంబ సభ్యులతో కలిసిపోవటం, కొన్ని బరువు బాధ్యతలు తీసుకుంటారు. స్త్రీ చిన్నప్పటి నుంచి కూడా స్వతంత్రంగా బతుకుతుంది కాబట్టి మరి తండ్రికి బాగోలేకపోయినా, మరి భర్తకు జ్వరం వచ్చినా, పిల్లలకు జలుబు చేసినా తనే సేవ చేస్తుంది. అదే తనకు ఏదైనా అయితే ఎవరి కోసం ఎదురు చూడదు. తనకు తానే మందులు వేసుకుంటుంది. తనకు తానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటుంది. తనకు తానే మనసులో బాధపడుతూ ఉంటుంది. ఓపిక లేకపోయినా సరే లేచి పనులన్నీ చకచకా చేసుకోవటానికి ప్రయత్నిస్తుంది. ఆ మనోబలమే భర్త లేకపోయినా ధైర్యంగా బతకటానికి ఉపయోగపడుతుంది. భావోద్వేగ బలం ఆమెదే. పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే స్త్రీ భావోద్వేగాల పరంగా బలంగా ఉంటుంది. సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే భార్య కుటుంబ బాధ్యత మోస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే ఇంట్లో ఆమె రిమోట్ కంట్రోల్. ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకే తెలుసు. ఎంతటి భావోద్వేగాన్నైనా సరే భరిస్తుంది. పిల్లలే సర్వస్వంగా మరి బతుకుతుంది. అందుకే భర్త తనువు చాలించినా సరే పిల్లల కోసం తను కష్టపడుతుంది. ఆడదే మగాడికి సర్వస్వం, స్వర్గం కూడా. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ప్రతి భర్తకు భార్య దేవతా స్వరూపం కదండి. నిజం చెప్పాలంటే భార్య ప్రతి అణువణువున ఒంటరి జీవితంలో అమ్మా నాన్నలతో, అక్క చెల్లెళ్ళతో, అన్నతమ్ముళ్ళతో ఉండే మనకు మన జీవితంలో ప్రవేశిస్తుంది ఓ భార్య. అందాల రాశిగా, తోడు నీడగా. ఇక మూడు ముళ్ళు పడిన దగ్గర నుంచి మన వెన్నంటి ఉంటుంది. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు రంభా శయనేషు అంటున్నా అన్నట్టుగా భోజ్యేషు మాత అన్నట్టు మనకి రకరకాలు ఉన్నాయి. ఆ విధంగానే వివిధ కోణాల్లో మనం స్త్రీమూర్తిని చూసి గౌరవించాలి. కాబట్టి మానవజాతి మరగడికే ప్రాణం పోసింది మగువ. అనురాగంలో కానీ త్యాగంలో కానీ తరగని పెన్నిది మగువ. మగువ, ఓ మగువ, నీకిది నా శిరసాభివందనం. వినమ్రతతో నారు మంచి